హాయ్ ఫ్రెండ్స్, శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ. అందరికీ ఒక శుభవార్త. మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల గ్రూప్ 4 ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఆ ఉద్యోగ నియామకాల ప్రకటనకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్లాసులు నిర్వహిస్తబోతున్నాం. అసలు గ్రూప్ 4కి సంబంధించిన సిలబస్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులను కూడా మేము నిర్వహించుకున్నాం. ఆ నిర్వహిస్తున్నందుకు గాను త్వరలో మాకు క్లాసులు కూడా కండక్ట్ చేయదలుచుకున్నాం. దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉన్నది, ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబడ్డటువంటి సిలబస్కి అనుగుణంగా సీనియర్ ఫ్యాకల్టీ చేత, అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ చేత బోధించడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కూడా గ్రూప్ 4కి సంబంధించినటువంటి వాటిని మేము చెప్పదలుచుకున్నాం. వాటికి సంబంధించినటువంటి ఎలా ఉండబోతున్నటువంటిది ఒకసారి చూద్దాం. గ్రూప్ 4 స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మొత్తం ఆబ్జెక్ట్ టైప్ విధానంలోనే కలిగి ఉంది. సెక్షన్ ఏ అంటే కనుక జనరల్ స్టడీస్ గాను, సెక్షన్ బి అంటే కనుక జనరల్ తెలుగు, జనరల్ ఇంగ్లీష్ అంటే గ్రామటికల్ గాను ఉన్నటువంటి పేపరు. మొత్తానికి 150 మార్కులు అనేటువంటిది ఉంటుందండి. మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి ఉంది. పేపర్ 1కి సంబంధించినటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేస్తే 150 మార్కులు గాను, పేపర్ 2కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు టోటల్గా వచ్చేసి 300 మార్కులు ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఏంటి వెయిటేజ్ ఆఫ్ కంటెంట్, ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లో భాగంగా వెయిటేజ్ ఆఫ్ కంటెంట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా సెక్షన్ బిలో భాగంగా ఏ విధంగా ఉంది అండి. సో మనకు ఇందులో అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీకి సంబంధించి 16 మార్కులు కంటెంట్గా ఉన్నటువంటిది. మరి ఆ స్క్రీనింగ్ టెస్ట్లో బ్లూ ప్రింట్ అనేటటువంటి దాన్ని గత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబడ్డటువంటి ఏవైతే కనుక గ్రూప్ 2 కావచ్చు, ఇతరాతర ఎగ్జామ్లు అయినటువంటి వాటిని ఆధారంగా చేసుకొని అనాలిసిస్ చేసి నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత కలిగి ఉండేటటువంటి దాన్ని అనుసరించి ఈ వెయిటేజ్ ఆఫ్ కంటెంట్ అనేటటువంటి దాన్ని తయారు చేయడం అనేటువంటి జరిగింది. మెయిన్ పార్ట్గా జాగ్రఫీ అనేటటువంటిది కరెంట్ అఫైర్స్తో పాటుగా జాగ్రఫీ అనేటటువంటి దానికి అత్యధిక మార్కులు ఉన్నాయి. కాబట్టి జాగ్రఫీ అనేటటువంటిది ఒక వెయిటేజ్ సబ్జెక్టుగా కలిగి ఉన్నటువంటి అంశము సెక్షన్ ఏలో. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా ఫిజికల్ జాగ్రఫీ అనేటువంటిది మన జాగ్రఫీకి సంబంధించిన సబ్జెక్టు సంబంధించింది. జాగ్రఫీలో భాగంగా ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కలిగి ఉన్నాయి. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటటువంటిది ఉపఖండంలో భాగంగా భారతదేశంతో ఉపఖండాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వాటికి సంబంధించిన దేశాలు ఏవే ఉన్నాయి, మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాన్ని ప్రత్యేకంగా ప్రాంతీయ భూగోళ శాస్త్రంలో భాగంగా మనం అబ్జర్వ్ చేస్తాం. అదేవిధంగా ఇందులో మనం బ్లూ ప్రింట్ ప్రకారం మెయిన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వెయిటేజ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 25 మార్కుల వరకు జాగ్రఫీ వచ్చేటటువంటి అవకాశం ఉందని మన గత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పేపర్ అనాలిసిస్ను బట్టి చూస్తే కనుక అర్థమవుతున్నటువంటిది. మెయిన్ ఎగ్జామ్ సంబంధించింది కూడా సేమ్ యాజ్ యూజువల్గా సిలబస్ అనేటటువంటి ఉంటుంది. ఒకసారి చూడండి, జాగ్రఫీకి సంబంధించి గత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ప్రశ్నల స్థాయిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశ కోడిమెడ అనగానేంది, చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎక్కడ ఉంది మరి ఇండియాకు సంబంధించి అని అంటే కనుక ఇలా ఉంటే ఇక్కడ సిక్కిం ప్రాంతం దగ్గర, ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం దగ్గర సిలిగురి ప్రాంతం అనేటటువంటిది చికెన్ నెక్గా కలిగి ఉంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశానికి చెందిన ఒక కోడి జాతి పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాన్ని కలిపేటటువంటి సన్నని భూభాగం అంటే పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య ప్రాంతాన్ని కలిపేటటువంటి సన్నటి భూభాగాన్ని ఏమంటున్నాం, దీనినే కాస్త భారత కోడిమెడ అంటూ ఉంటాం. అయినప్పటికీ మిగతా ఆప్షన్స్ అనేటువంటి వాటిని ఒకసారి వెరిఫై చేద్దాం. సిక్కిం మరియు టిబెట్లను కలిపే ఇరుకైన కనుమన సిక్కిం అనేటటువంటిది ఉంది. సిక్కిం నుంచి టిబెట్ని కలిపేటటువంటి ఇరుకైన కనుమన అంటే అది కాదు. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి నతులా పాస్ అని చెప్పేసి తెలుసు. మరి లడ్డాక్ మరియు టిబెట్ల మధ్య ఉన్నటువంటిది ఒక సన్నని భూభాగం అంటే కనుక లడ్డాక్ అనేటువంటిది ఇక్కడ ఉంది. టిబెట్ మధ్య ఉన్నదంటే కనుక ఇక్కడ భారత కొడిమేడ అంటేనే సిలిగురి ప్రాంతం అని చెప్పేసి అవుట్ స్టాండింగ్గా తెలుసు. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య సింధు నది జలాల పంపిణీ ఒప్పందానికి ఎవరు మధ్యవర్తిత్వం వహించారు? IWT ఒప్పందం ప్రకారం, ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారంగా అబ్జర్వ్ చేస్తే ఏవైతే కనుక సింధు నది ఉంది, మరి ఆ సింధు నది జీలం, చినాబ్ నదులకు సంబంధించి 80% వాటర్ అనేటటువంటిది పాకిస్తాన్ ఉపయోగించుకుంటే 20% మాత్రమే ఇండియా ఉపయోగించుకోవాలని IWT ఒప్పందంలో భాగంగా కలిగి ఉంది. దానికి సంబంధించి బాధ్యత వహించేది ఎవరు బాధ్యత వహిస్తారంటే కనుక మిగతా ఏవైతే కనుక బియాస్, రావి, సట్లెజ్ నదులు ఉన్నాయో వాటికి సంబంధించి ఇండియా 80% వాడుకోవాలా, పాకిస్తాన్ 20% వాడుకోవాలని ఉంది. మరి ఆ ఒప్పందానికి సంబంధించింది ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తారంటే కనుక
ఏ ఇష్యూ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ సింధు నదికి సంబంధించినటువంటి వాటిలో ఒక తులుబుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాని ఉపనదుల పైన నిర్మించారు. బాంగ్లార్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఇండియా నిర్మించింది. దానిపైన ఫిర్యాదు చేసింది పాకిస్తాన్. ఎందుకంటే సింధు నది సంబంధించినటువంటి ఉపనదుల పైన ఒక ప్రాజెక్టులు నిర్మించేసి ఇండియా ఎక్కువగా వాడుకుంటుందని ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేసింది. సో అంటే ఒక మధ్యవర్తిత్వం వహించేది ఎవరు అంటే ప్రపంచ బ్యాంక్ అనేటటువంటిది, వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది మధ్యవర్తం వహిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వస్తే భారత్ ఏ దేశం నుండి విద్యుత్ శక్తిని దిగుమతి చేసుకుంటుందంటే భారతదేశం ఈ కింద ఇచ్చిన దాంట్లో నేపాల, భూటానా, బంగ్లాదేశ్ భారత్ విద్యుత్ శక్తి దిగుమతి చేసుకోదంటే దిగుమతి చేసుకుంటుంది. మనకు దగ్గరగా ఉన్నటువంటిది సుమారు 30 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి భూటాన్ దేశం అనేటటువంటి దాన్ని కూడా అక్కడ దిగుమతి అనేటటువంటి దాన్ని చేసుకుంటుందండి. ఒక రైట్ ఆన్సర్ ఇస్ ద భూటాన్ అనేటటువంటిది. ఓకేనా. ఇది నెక్స్ట్ వస్తే ఈ క్రింది వానిలో ఏది అతి తక్కువ మడ అడవులను కలిగి ఉన్నది? అతి తక్కువగా అంటే కనుక అత్యంత ఎక్కువగా కలిగి ఉన్నటువంటిది ఏదంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అండి. అత్యంత ఎక్కువగా కలిగి ఉన్నటువంటిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనేటువంటిది ఎక్కువ అడవులను కలిగి, కానీ తక్కువ అన్నాడు. ఇచ్చిన దాంట్లో పశ్చిమ బెంగాల్ ఉన్నది, గుజరాత్ తర్వాత అత్యధికంగా కలిగి ఉన్నాయి, అండమాన్ ఉంది, మరి అత్యల్పంగా అంటే కనుక ఆంధ్రప్రదేశే. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటాం. ఇది హైయెస్ట్గా కలిగి ఉంది. అత్యల్పంగా అంటే కనుక ఇచ్చిన ఆప్షన్ ప్రకారంగా అంటే కనుక ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది కలిగి ఉంది. ఓకే. మడ అడవులు లేదా మాంగ్రూవ్ అరణ్యాలు అంటాం. అంటే తీర ప్రాంత అరణ్యాలని మడ అడవులు అనేటువంటి పేరుతో పిలుస్తుంటున్నాం. ఓకే. ఓకేనా. భారత జియోలాజికల్ సర్వే ప్రకారం భూతాప విద్యుత్ అని అంటున్నాం. జియోథర్మల్ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి ఉత్పాదనకు అనువైన ప్రాంతం ఎక్కడ ఉన్నాయంటే ఇండియా మొత్తం లోపల రెండు ప్రాంతాలు ఉన్నాయండి. ఒకటి కాస్త హిమాచల్ ప్రదేశ్లో ఉంది, రెండో ప్రాంతమైనటువంటిది పుగాలోయ అనేటటువంటిది కలిగి ఉంది. సో మరి ఆ పుగాలోయ ప్రాంతం ఎక్కడుంది అని చెప్పేసి అంటే లడాఖ్లో భాగంగా కలిగి ఉంది. శివాలిక్ ప్రాంతాల, గద్వాల్ ప్రాంతాల, మాల్వా ప్రాంతాల అంటున్నాడు. మధ్యప్రదేశ్ లేకపోతే ఇలాగా అని క్వశ్చన్ ఇచ్చాడు. లడాక్ పుగాలోయ ఉన్నటువంటి ప్రాంతం, లొకేటెడ్ అయి ఉన్న ప్రాంతం లడాక్ అని. ఓకే. నెక్స్ట్ అయితే ఈ క్రింది వాటిలో ఏది పశ్చిమ తీరంలోని ప్రధాన ఓడరేవుల్లో ఒకటి కాదు? అసలు ప్రధాన ఓడరేవులు అనేటటువంటి వాటిలో వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ముంబై అనేటటువంటిది పశ్చిమ తీరంలోనే ఉంది. మరి కొచ్చి అనేటటువంటిది కూడా కొచ్చిన్ కేరళ రాష్ట్రంలో ఉంది. ముంబై అనేటువంటి మహారాష్ట్రలో కలిగి ఉంది పశ్చిమ తీరంలో. కొచ్చి అనేటటువంటిది కేరళ రాష్ట్రంలో కలిగి ఉంది. న్యూ మంగళూరు అనేటటువంటిది కర్ణాటక రాష్ట్రంలో కలిగి ఉంది. సో మరి క్వాయిలాన్ అనేటటువంటిది పశ్చిమ తీరంలో ఉందా అంటే లేదు. సో కాబట్టి పశ్చిమ తీరంలో ఒకటి కాని ఓడరేవు ఏది అని అంటే కనుక క్వాయిలాన్ అనేటటువంటిది అండి. క్వాయిలాన్ అనేటువంటిది అంటే ఇది తీర మైదానాల మీద ఇక్కడ క్వశ్చన్ అనేటటువంటి ఫోకస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. నెక్స్ట్ వస్తే తర్వాత ఈ క్రింది వాటిలో ఏది సక్రియంగా ఉన్న అగ్నిపర్వతము అని చెప్పేసి సక్రియంగా అంటే కనుక యాక్టివ్ వాల్కాన్ అని చెప్పేసి అంటాం. క్రియాశీలకమైన అని చెప్పేసి అర్థం. క్రియాశీలక అగ్నిపర్వతం ఏదంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి అగ్నిపర్వతమైనటువంటి భారెన్ అనేటువంటి అగ్నిపర్వతం అనేటువంటిది క్రియాశీలకమైనటువంటి అగ్నిపర్వతము. సక్రియంగా అంటే కనుక యాక్టివ్గా కలిగి ఉన్నటువంటిది అని చెప్పేసి భారెన్ అనేటటువంటిది కలిగి. నార్కొండం ఉంది కానీ విలుప్తకారక అగ్నిపర్వతం. దీనోదార్ అనేటటువంటి పర్వతం ఉంది. ఇది అగ్నిపర్వతం కాదు. మరి తొషాం కొండ అనేది అది కొండ కాబట్టి అది కాదు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం కూడా మనం వీటిని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వస్తే ఆ తర్వాత ఈ క్రింది వానిలో ఏ తుఫాన్ అనేటువంటి భూ ఆధారితమైంది? భూ ఆధారితం అంటే కనుక భూ ఉపరితలం పైన ఏర్పడేటటువంటి తుఫాన్ ఏదంటే కనుక టొర్నాడో అనేటటువంటి తుఫాన్లు భూ ఆధారితం. మిగతా హరికేన్లు, విల్లులు, టైఫూన్లు అనేటటువంటివి సముద్ర ఉపరితలం పైన, సముద్రం పైన ఏర్పడేటటువంటి భూ ఆధారితమైనటువంటి టొర్నాడోల్స్ అనేటటువంటి. సో కాబట్టి ఆ టొర్నాడోల్ అనేటటువంటి వాటిని మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వస్తే ఉత్తర భారతదేశంలో వేడిగాలులు సాధారణంగా ఏ కాలంలో ఉంటాయంటే కనుక యాక్చువల్గా వేడిగాలు వచ్చేటటువంటివి ప్రధానంగా ఎప్పటి నుంచి వస్తాయంటే మార్చి నుంచి స్టార్ట్ అవుతుంటాయి. సో కాబట్టి మార్చి నుంచి వస్తాయి. కానీ ఉత్తర భారతదేశం అని మెన్షన్ చేశాడు కాబట్టి ఉత్తర భారతదేశంలో మార్చి టు జూన్ వరకు కూడా వేడిగాలు ఉంటాయి. సో కాబట్టి ఆ మార్చి టు జూన్ అనేటటువంటి సరి అయినటువంటి ఆన్సర్గా. ఓకే. నెక్స్ట్ తర్వాత భారత్లోని ఏ శిలా వ్యవస్థలో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి? ఏ శిలా వ్యవస్థలో బొగ్గు నిల్వలు అంటే పురాతనమైనటువంటి శిలా ఖనిజం ఏది అంటే కనుక శిలా ఖనిజాలైనటువంటిది గోండ్వానా శిలలండి. గోండ్వానా శిలల్లో భాగంగా ఇండియాలో లభించేటువంటివి బొగ్గు అనేటటువంటిది లభిస్తుంది. ఆ కోల్ అనేటటువంటిది గోండ్వానా శిలల్లో భాగంగా లభిస్తుంది. సో కాబట్టి సుమారు 120 సంవత్సరాల నుంచి 250కి పైగా మిలియన్ సంవత్సరాల కాలంలో ఏర్పడ్డటువంటిదే గోండ్వానా శిలలు. సో కాబట్టి
అంటే భూగర్భ శాస్త్రవేత్తల యొక్క నియమం ప్రకారం వారి అంచనా ప్రకారంగా అత్యంత పురాతనమైనటువంటి శిలగా గోండ్వానా శిల అనేటువంటిది ఉంది. ఆ గోండ్వానా శిలలో భాగంగా లభించేటటువంటిదే బొగ్గు అనేటటువంటి. సో కాబట్టి గోండ్వానా అనేటటువంటిది ప్రధానమైనటువంటి ఖనిజము. ఓకే, నెక్స్ట్ వస్తే కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో పురాతన ఉండల్ని నేలల్ని ఏమంటారు? వాడు కావని చెప్పేసి మనకు ఎత్తైన అని ఇచ్చాడు. ఎత్తైన అనన్నా ఏమైనా అన్నా కానీ పురాతన ఒండ్రు మట్టిని ఏమంటామంటే బంగర్ అని అంటాం. ఇది గంగా సింధు మైదానంలో భాగంగా ఒక గంగా మైదానంలో భాగంగానే గంగా సింధు మైదానంలో గంగా మైదానం అంటే కనుక ఉత్తరప్రదేశ్ కానీ మరియు మనకు బీహార్ రాష్ట్రాల ప్రాంతాల్లో ఇట్లాంటి పురాతనమైన ఒండరి నేలలు అనేటటువంటి కనబడుతుంటాయి. ఓకే, సో కాబట్టి బంగర్ అని చెప్పేసాను. కాదరు అని చెప్పేసాను అనుకోండి, నవీన ఒండ్రు మట్టి అని చెప్పేసి. రేగర్ నేల అంటే నల్ల మట్టి అని చెప్పేసి. బాబర్ అంటే గులకరాలతో కూడినది అని చెప్పేసి ఇలా వాటిని గురించి చెప్పొచ్చు. మనకు పురాతన అన్నాడు కాబట్టి బంగారు అని చెప్పేసి చెప్తాం. ఓకే, నెక్స్ట్ వస్తే భారతదేశంలో మైకా ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? మైకా అబ్రకం అనేటువంటిది ప్రపంచంలోనే నాణ్యమైనటువంటిది మనకు ఆంధ్రప్రదేశ్లో భాగంగా లభించేటటువంటి నెల్లూరు జిల్లా గూడూరు అనేటటువంటిది ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందండి. సో కాబట్టి నెల్లూరు జిల్లా గూడూరు అనేటటువంటి దాంట్లో ప్రధానమైనటువంటిది షాగని అనేటటువంటి ప్రధానమైంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఉత్పత్తి చేస్తుంది అని అంటాం. ఓకే, నెక్స్ట్ వస్తే అత్యంత నాణ్యమైనటువంటి ఇనుపకంజ రకం ఏదంటే కనుక మ్యాగ్నటైట్ రకము అనేటటువంటి దాన్ని గుర్తుంచుకోండి. మ్యాగ్నటైట్, హెమటైట్, సెడిరైట్, లియోనైట్ అనేటటువంటి కలిగి ఉన్నాయి. సెడిరైట్, లియోనైట్. ఇలా అత్యంత నాణ్యమైనదంటే కనుక మ్యాగ్నటైట్ అంటాము. మరియు అత్యల్ప తక్కువ నాణ్యమైనటువంటిది ఏదంటే కనుక లియోనైట్, సెడిరైట్స్ అనేటటువంటి అత్యంత నాణ్యమైనవిగా కలిగి ఉంటాయి. సో కాబట్టి అత్యంత నాణ్యమైనటువంటిది ఏది అని చెప్పేసి అంటే కనుక మ్యాగ్నటైట్ రకం అనేటువంటిది అత్యంత నాణ్యమైనది. అత్యల్ప నాణ్యమైన ఏవి అంటే కనుక సెడిరైట్, లియోనైట్ అనేటటువంటి అత్యల్ప నాణ్యమైనటువంటిగా కలిగి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వస్తే క్రింది వాటిలో ఏది గోదావరి ఉపనది కాదు అయ్యేటటువంటి అంటే కనుక ప్రవర అనేటటువంటిది గోదావరికి ఉపనది అండి మహారాష్ట్రలో. పూర్ణ గోదావరికి మహారాష్ట్రలో ఉపనది. మానేరు అనేటువంటిది తెలంగాణలో గోదావరికి ఉపనది. కొయనా అనేటటువంటిది కృష్ణానదికి ఉపనది. కృష్ణానదికి ఉపనది. సో కాబట్టి గోదావరికి ఉపనది కాదు ఏది అన్నాడు అంటే కొయనా అనేటటువంటి కృష్ణ కాబట్టి ఆన్సర్ కొయనా అనేటటువంటిది. ఓకే, నెక్స్ట్ వస్తే ఇంద్రధనుసు విప్లవం ఆహార రంగంలోని రంగు ఉత్పత్తి జత చేసి క్రింది వాళ్ళలో సరైన సమాధానం గుర్తించండి. పసుపు రంగు విప్లవం అంటాం, ఎల్లో రెవల్యూషన్ అని చెప్పేసి దేనికి సంబంధించింది అంటే కనుక ఇది నూనెకు సంబంధించినదండి. నూనెకు సంబంధించబడ్డది. ఇందులో సరి అయిన సమాధానం గుర్తించండి అన్నాడు. సో ఇది రాంగ్ ఇచ్చినట్టుగా లెక్క. బంగారు రంగు గోల్డెన్ రెవల్యూషన్ అని చెప్పేసి ఇచ్చాడు. గోల్డెన్ రెవల్యూషన్ అంటే పండ్లకు సంబంధించినటువంటిది కాబట్టి ఇది కూడా రాంగ్గా ఉంది అని చెప్పేసి ఇది పండ్లకు సంబంధించింది. వెండి రంగు అంటే కనుక గుడ్లకు సంబంధించి సిల్వర్ రెవల్యూషన్ అంటాం. సో ఇది కూడా సరి అయినటువంటిది అండి. వెండి రంగు అంటే కనుక గుడ్లకు సంబంధించింది కాబట్టి అది సరిగా ఉన్నటువంటిది. గోధుమ రంగు అని చెప్పేసి అన్నాం అనుకోండి ఎరువులు అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా సరి అయినటువంటిది కాదు. సో కాబట్టి సరి అయినటువంటిది ఏది అంటే కనుక వెండి రంగు విప్లవం అనేటువంటి గుడ్లు అనేటటువంటి వెండి రంగు విప్లవం అని అంటాము. గుడ్లకు సంబంధించింది. సో కాబట్టి సరి అయినటువంటిది ఏదంటే కనుక వెండి రంగు విప్లవం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇది వీటికి సంబంధించింది. గోధుమ బ్రౌన్ అని చెప్పేసి అంటాం. బ్రౌన్ రంగు విప్లవం అంటే కనుక కృత్రిమ ఎరువులు అనేటటువంటి వాటిని పెంచడానికి కోసము అని చెప్పేసి కలిగి ఉన్నటువంటిది. సో కాబట్టి ఇక్కడ ఎరువులు మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఏ జలపాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది? దూదుసాగర్, తలకోన, కాళహస్తి, శివసముద్రం. శివసముద్రం అనేటటువంటి లొకేటెడ్ అయి ఉన్నటువంటిది కర్ణాటక అండి. కర్ణాటకలో కలిగి ఉంది. దూదుసాగర్ అనేటటువంటి కలిగి ఉన్నటువంటిది మధ్యప్రదేశ్లో కలిగి ఉన్నాయి. కాళహస్తి జలపాతం అనేది లేదు యాక్చువల్గా. తలకోన జలపాతం అనేటటువంటిది ఉంది. ఇది కాస్త చిత్తూరు జిల్లాలో భాగంగా కలిగి ఉంది. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కులో భాగంగా కలిగి ఉంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జలపాతం ఏదంటే తలకోన జలపాతం అనేటటువంటిది కలిగి ఉంది. సెకండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వస్తే ఇక్కడ పంచుమడి జీవావరణ రిజర్వ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి పంచుమర్హి అనేటువంటిది పంచుమర్హి జీవావరణ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే కనుక మధ్యప్రదేశ్లో భాగంగా కలిగి ఉన్నటువంటి మొత్తం బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం. ఆ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటటువంటి ఇండియాలో 18 ఉన్నాయండి. ఇప్పటి వరకు 18 బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయి. అందులో భాగంగా యునెస్కో వారి జాబితాలో చేర్చబడ్డటువంటివి
12 బయోస్పియర్ రిజర్వులు అనేటువంటి యునెస్కో వారి జాబితాలో కలిగి ఉన్నాయి. అందులో భాగంగా పంచమరి అనేటువంటి జీవావరణం అనేటువంటిది మధ్యప్రదేశ్లో భాగంగా కలిగి ఉంది. సో కాబట్టి మధ్యప్రదేశ్లో ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ వన్ వస్తే కనుక కాఫీ ఉత్పత్తిలో రాష్ట్రాలను వాటి ఉత్పత్తి ఆధారంగా అవరోహణ క్రమంలో గుర్తించండి. ఒక కాఫీ ఉత్పత్తిలో రాష్ట్రాలు అనేటువంటి వాటి ఉత్పత్తి ఆధారంగా అవరోహణ క్రమంలో అంటే కనుక అవరోహణ అంటే కనుక ఎక్కువ నుంచి తక్కువ కండి. అతను కాఫీ ఉత్పత్తిలో మొట్టమొదటి రాష్ట్రమే ఏ రాష్ట్రం అంటే కనుక కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. కర్ణాటక రాష్ట్రం కాబట్టి ఇందులో ఆప్షన్లో మనకి ఇది కాదు అని చెప్పేసి తెలిసిపోయింది. ఎందుకంటే ఫస్ట్ వన్ కేరళ ఉంది కాబట్టి. మిగతా కర్ణాటక తర్వాత అత్యధికంగా పండిస్తున్నటువంటిది ఏదంటే కేరళ ఉందండి. ఒక కర్ణాటక తర్వాత కేరళ రాష్ట్రం అనేటటువంటిది కలిగి ఉంది. సో కాబట్టి కేరళ రాష్ట్రం ఉంది. సో కాబట్టి కేరళ ఇది కేరళ కర్ణాటక ఉంది, ఇది కాదు. కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇది కాదు. ఒక కర్ణాటక తర్వాత తమిళనాడు ఉంది, ఇది కాదు. కాబట్టి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు అనేటువంటి కాఫీ ఉత్పత్తి లోపల మొదటి స్థానంలో కర్ణాటక, రెండో స్థానంలో కేరళ, మూడో స్థానంలో తమిళనాడు అనేటటువంటి కలిగి ఉన్నాయి. ఓకే, భారత్లో మొదటిగా యురేనియం నిక్షేపాలను ఎక్కడ గుర్తించారు? ఇండియాలో మొట్టమొదటగా UCIL ఒక యూనియన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జార్ఖండ్ రాష్ట్రంలోని జాదుగూడలో లోపల నిర్వహించారండి. సో కాబట్టి ఇక్కడ వాటి నిల్వలు అనేటటువంటి వాటిని గుర్తించడం అనేటువంటి జరిగింది. సో కాబట్టి ఆ తర్వాత మనకు రెండో UCIL ఆధ్వర్యంలో తుమ్మలపల్లిలో భాగంగా ఒక ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా తుమ్మలపల్లిలో గుర్తించడం జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్లో భాగంగా లంబాపూర్ అనేటటువంటి ఒక ఎక్కడైతే నల్లమల ఫారెస్ట్ ఏరియా ఉందో తెలంగాణలో భాగంగానే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో భాగంగా లంబాపూర్ ప్రాంతంలో కూడా యురేనియం నిక్షేపాలు. బట్ కాకపోతే మొట్టమొదటి అన్నాడు కాబట్టి జాదుగూడ ప్రాంతం అనేటటువంటిది మొదటి UCIL ఆధ్వర్యం లోపల యురేనియం నిక్షేపాలు అనేటువంటి జార్ఖండ్ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వస్తే దీనికి సంబంధించి షామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఒక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక గ్రూప్ 4కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేటటువంటి దాన్ని ఒక ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నిర్వహించబోతున్నాం. వాటికి సంబంధించి క్లాసెస్ అనేటటువంటివి జనవరి 1 నాడు కాస్త ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతున్నది. దీనికి సంబంధించి ఏంటంటే కనుక ప్రతిరోజు 8 గంటలు క్లాసెస్ ఉంటాయి మరియు డైలీ టెస్ట్ అనేటటువంటి ఉంటాయి. ఎవ్రీ మండే అనేటటువంటిది ఆ వారానికి సంబంధించినటువంటి దాన్ని నెక్స్ట్ మండే రోజున గ్రాండ్ టెస్ట్ అనేటటువంటి దాన్ని నిర్వహించుతున్నాం. దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు అనేటటువంటి వాటిని తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ కింది నంబర్లకు ఫోన్ చేయండి. 9848256254 9848136254 అనేటటువంటి నంబర్లకు మీరు చేసి మిగతా వివరాలు అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్